హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు క్లాస్లో మనం హెచ్టిఎంఎల్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిన లిస్టుల గురించి డీటెయిల్గా నేర్చుకుందాం. ఒక స్మాల్ ఎగ్జాంపుల్తో చూసుకోవచ్చు. మీరు మీ బర్త్డే పార్టీకి కావాల్సిన ఐటమ్స్ అన్ని నోట్ చేసుకుంటున్నారు. లైక్ కేక్, బెలూన్స్, చాక్లెట్స్, సాఫ్ట్ డ్రింక్స్ ఇలా నోట్ చేసుకుంటున్నారు. ఇలా నోట్ చేసుకుంటే ఇవి ఒక పారాగ్రాఫ్లో రాస్తే అవి చదవడానికి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. అదే లిస్ట్ ఫార్మేట్లో రాసామనుకోండి, నీట్గా ఈజీగా అర్థం చేసుకోవడానికి అవుతుంది. అంటే లైక్ ఇక్కడ కేక్, ఇక్కడ బెలూన్స్ ఇలా లిస్ట్ ఫార్మేట్లో రాసుకుంటే ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అలాగే వెబ్సైట్స్లో కూడా మెనూస్, షాపింగ్ ఐటమ్స్, రెసిపీస్, కోర్సెస్, ప్రొడక్ట్ ఫ్యూచర్స్, ఎఫ్ఏక్యూస్ లాంటి ఇన్ఫర్మేషన్ని క్లియర్గా అరేంజ్ చేయడానికి హెచ్టిఎంఎల్ లిస్టులు అనేవి యూజ్ చేస్తారనమాట. హెచ్టిఎంఎల్లో మెయిన్గా 3 టైప్స్ ఉంటాయి లిస్టులు అనేవి. ఫస్ట్ది ఆర్డర్ లిస్ట్, ఓఎల్తో డినోట్ చేస్తారు ఆర్డర్ లిస్ట్ని. సెకండ్ వన్ అన్ఆర్డర్ లిస్ట్, దీన్ని యూఎల్తో డినోట్ చేస్తారు. లాస్ట్ది డిస్క్రిప్షన్ లిస్ట్, దీన్నే మనం డెఫినేషన్ లిస్ట్ అని కూడా అనొచ్చు. ఈ రెండిట్లో ఏమైనా అనొచ్చు అనమాట. దీన్ని మనం డిఎల్తో డినోట్ చేస్తాం. ఇలా 3 టైప్స్ ఆఫ్ లిస్టులు అనేవి ఉంటాయి. ఫస్ట్ది ఆర్డర్ లిస్ట్ చూసుకుంటే, ఆర్డర్ లిస్ట్ అంటే ఆర్డర్ లేదా సీక్వెన్స్ ఇంపార్టెంట్ అయినప్పుడు యూజ్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగీ ప్రిపేర్ చేస్తాం అనుకోండి. ఫస్ట్ స్టెప్ వాటర్ బాయిల్ చేయాలి. సెకండ్ స్టెప్ మ్యాగీని యాడ్ చేయాలి. థర్డ్ స్టెప్ మసాలా యాడ్ చేయాలి. ఫోర్త్ స్టెప్ 2 minutes కుక్ చేయాలి. ఇలా ఉంటుంది మ్యాగీ ప్రిపరేషన్ అనేది. ఇలా ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ స్టెప్లో మనము 2 minutes కుక్ చేయాలి. థర్డ్ స్టెప్లో మ్యాగీ యాడ్ చేయాలి. సెకండ్ స్టెప్లో మసాలా యాడ్ చేయాలి. ఫస్ట్ స్టెప్లో వాటర్ బాయిల్ చేయాలి. అలా చెప్తే ఇక్కడ మనకి ఆర్డర్ అనేది ఉండదు, అవునా? ఇలా ఆర్డర్లో చెప్పాలి. అంటే ఫస్ట్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్ ఇలా ఆర్డర్లో చెప్పడానికి ఈ ఆర్డర్ లిస్ట్ అనేది యూజ్ చేస్తామన్నమాట. ఇలాగే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ కాలేజ్ అడ్మిషన్ ప్రాసెస్ కానీ, ఏటీఎం నుంచి మనీ విత్డ్రా చేసే స్టెప్స్ కానీ, కేక్ రెసిపీ స్టెప్స్ కానీ, ఆన్లైన్ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ స్టెప్స్ కానీ. అంటే ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ స్టెప్ కన్ఫర్మ్గా చేయాలి. అదే మెస్సీగా అయిపోద్ది ఒకవేళ స్టెప్స్ కానీ కరెక్ట్గా లేకపోతే. అలాంటి వాటికి మనము ఆర్డర్ లిస్ట్ అనేది యూజ్ చేస్తాం. అదే అన్ఆర్డర్ లిస్ట్ అనుకోండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు షాపింగ్ కోసం మనం ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. ఎలాగా రైస్, సెకండ్ వన్ మిల్క్, థర్డ్ వన్ ఎగ్స్, ఫోర్త్ వన్ ఫ్రూట్స్ ఇలా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం. ఈ ఫ్రూట్స్ అనేది ఫస్ట్ దానికి వస్తే ఏ ప్రాబ్లం లేదు కదా. మిల్క్ అనేది లాస్ట్లో వచ్చినా ఏం ప్రాబ్లం లేదు. అంటే ఇవి ఆర్డర్లో లేకపోయినా ప్రాబ్లం లేదు, కానీ ఇవి ఆర్డర్లో కన్ఫర్మ్గా ఉండాలి. ఆర్డర్లో లేకపోతే ఇది కరెక్ట్గా మనకి ఈ మ్యాగీ ప్రిపరేషన్ అనేది అవ్వదు. ఫస్ట్ స్టెప్లో చేయాల్సింది ఫస్ట్ స్టెప్లోనే చేయాలి. సెకండ్ స్టెప్లో చేయాల్సింది సెకండ్ స్టెప్లోనే చేయాలి. ఈ అన్ఆర్డర్ లిస్ట్లో ఎలా చేసుకున్నా ప్రాబ్లం లేదు. అలాంటి వాటిని మనము అన్ఆర్డర్ లిస్ట్ అనేసి అంటాం అనమాట. లాస్ట్ది డిస్క్రిప్షన్ లిస్ట్ అంటే ఏంటి? ఒక టర్మ్కి మీనింగ్ లేదా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి యూజ్ చేస్తామన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెసే ఉన్నాయి. హెచ్టిఎంఎల్ అంటే ఏంటి? హెచ్టిఎంఎల్ అంటే వెబ్ పేజెస్ క్రియేట్ చేయడానికి. తర్వాత సిఎస్ఎస్ ఏమో ఈ పేజెస్ని స్టైల్ చేయడానికి యూజ్ చేస్తాం. జావా స్క్రిప్ట్ అంటే వెబ్సైట్స్కి ఇంటరాక్టివిటీ యాడ్ చేయడానికి యూజ్ చేస్తాం, అవునా? ఇలా హెచ్టిఎంఎల్ అంటే ఇది, ఈ సిఎస్ఎస్ అంటే ఇది, జావా స్క్రిప్ట్ అంటే ఇది. ఇవి మనము డిస్క్రైబ్ చేస్తున్నాం, అంటే డెఫినేషన్ ఇస్తున్నాం అనమాట. ఇలా చేసే వాటికి మనము డిస్క్రిప్షన్ లిస్ట్ అనేసి అంటాం అనమాట. డిస్క్రిప్షన్ అన్న అనొచ్చు, డెఫినేషన్ లిస్ట్ అయినా అనొచ్చు. ఇది మూడిట్లకి డిఫరెన్స్ అనమాట. సో ఫ్రెండ్స్, హెచ్టిఎంఎల్ లిస్టులో యూజ్ చేయడం వల్ల మన వెబ్ పేజ్ నీట్గా, ఆర్గనైజ్గా, ప్రొఫెషనల్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఈ 3 లిస్టుల్ని కోడ్ చేసి అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. ఫస్ట్ ఆర్డర్ లిస్ట్లోని 3 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఆర్డర్ లిస్ట్లోనే 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్, సెకండ్ వన్ ఆల్ఫాబెట్స్, థర్డ్ వన్ రోమన్ నెంబర్స్. ఇలా 3 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఆర్డర్ లిస్ట్లో చూసుకుంటే నెంబర్స్ ఉంటాయి, ఆల్ఫాబెట్స్ ఉంటాయి, రోమన్ నెంబర్స్ ఉంటాయి. ఈ మూడిట్లతో దేంతో అయినా సరే మనము ఆర్డర్ లిస్ట్లో లిస్ట్ చేయడానికి అవుతుంది అనమాట. ఫస్ట్ది నెంబర్ లిస్ట్ చూసుకున్నాం అనుకోండి. దీంట్లోని 2 టైప్స్ ఉంటాయి. టైప్ 1 ఎలా అంటే టైప్ ఈక్వల్ టు 1 అంటే నెంబర్ ఫామ్ అనమాట. అంటే 1 నుంచి 1, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4, తర్వాత 5 అలా రావడానికి టైప్ 1 అనమాట. ఇది టైప్ ఈక్వల్ టు 1 అని ఇచ్చుకుంటాం. సెకండ్ది ఎలా అంటే స్టార్ట్
టైపు స్టార్ట్ అని ఇచ్చామనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు 5 నుంచి స్టార్ట్ అవ్వాలి నెంబర్స్. అప్పుడు 5 అని ఇచ్చుకుంటాం అనమాట. లేదు 10 నుంచి కావాలంటే ఇక 10 ఇచ్చుకోవచ్చు. ఇలా పెడితే ఈ 5 నుంచి వస్తాయి. 5, 6, 7, 8, 9 అని వస్తాయి. అదే టైప్ ఈక్వల్ టు 1 అని ఇచ్చామనుకో 1, 2, 3, 4 అలా అనేవి వస్తాయన్నమాట. నెంబర్ సిరీస్‌లో లిస్ట్‌లో ఉన్న ఐటెమ్స్ అనేవి నెంబర్ ఫార్మాట్‌లో కనిపిస్తాయన్నమాట. అదే ఆల్ఫాబెట్స్ అనుకోండి, ఆల్ఫాబెట్ ఫార్మాట్‌లో కనిపిస్తాయి. ఇందులో కూడా 2 టైప్స్ ఉంటాయి. క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ ఉంటాయి కదా! టైప్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ ఇచ్చామనుకోండి, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి అలా క్యాపిటల్ లెటర్స్‌లో వస్తాయి. అదే టైప్ ఈక్వల్ టు స్మాల్ ఏ ఇచ్చామనుకోండి, టైప్ ఈక్వల్ టు స్మాల్ ఏ ఇస్తే స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి అలా వస్తాయన్నమాట. ఇవి స్మాల్ లెటర్స్, ఇవేమో క్యాపిటల్ లెటర్స్ ఇలా వస్తాయి. ఒకవేళ మనం రోమన్ నెంబర్స్ చూసుకున్నాం. రోమన్ నెంబర్స్‌లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఇవెలా అంటే ఇప్పుడు టైప్ ఈక్వల్ టు ఈ రోమన్ నెంబర్స్ తెలుసు కదా మీకు. ఇదొక రోమన్ నెంబర్స్. అలాగే మళ్ళీ టైప్ ఈక్వల్ టు ఇదొక రోమన్ నెంబర్స్. ఇలాగా మనకి ఎలా కావాలంటే అంటే 1, 2, 3 కావాలంటే నెంబర్ లిస్టు, ఆల్ఫాబెట్ లిస్ట్ కావాలంటే ఆల్ఫాబెట్స్, రోమన్ నెంబర్స్ కావాలంటే రోమన్ నెంబర్స్ ఇలాగా మనకు కావాల్సిన లిస్టులోని మనము లిస్టులు అనేవి చేసుకోవచ్చు అనమాట. సెకండ్ వన్ అన్ఆర్డర్ లిస్ట్లోని ఏముంటాయంటే సింబల్స్ అనేవి ఉంటాయన్నమాట. అన్ఆర్డర్ లిస్ట్లో సింబల్స్ అంటే ఏమేమి ఉంటాయి, ఓవెల్, స్క్వేర్ అలాగే సర్కిల్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓవెల్ అంటే ఫిల్డ్ సర్కిల్తో వస్తుంది, స్క్వేర్ అంటే ఇలా వస్తుంది, ఫిల్డ్ స్క్వేర్ అనేది వస్తుంది అనమాట. అదే సర్కిల్ అంటే ఫిల్ చేసి లేకుండా నార్మల్ ఎంటీ సర్కిల్ అనేది వస్తుంది అనమాట. ఇలా 3 టైప్స్లో సింబల్స్ అనేవి అన్ఆర్డర్ లిస్ట్లో మనము ఆర్డర్ చేయొచ్చు. నెక్స్ట్ డిస్క్రిప్షన్ లిస్ట్. ఈ డిస్క్రిప్షన్ లిస్ట్ అనేది దాంట్లో 3 పార్ట్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ది డెఫినేషన్ లిస్ట్ ఇచ్చుకుంటాం. ఫస్ట్ది డెఫినేషన్ లిస్ట్ డిఎల్ అనమాట. దీంట్లోని డెఫినేషన్ టర్మ్ ఉంటుంది. డెఫినేషన్ టర్మ్ అంటే డిటి. తర్వాత డెఫినేషన్ డేటా అంటే టర్మ్ అంటే హెడ్డింగ్ టైప్లో వస్తుంది. డెఫినేషన్ డేటా అందులో మనం ఇచ్చే డేటా డెఫినేషన్ డేటాలో వస్తుంది అనమాట. ఇలా ఉంటాయి అనమాట లిస్టులు అనేవి. ఇప్పుడు ఆర్డర్ లిస్ట్కి ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్స్ ఇవి ప్రోగ్రామ్స్. ఫస్ట్ది ఆర్డర్ లిస్ట్కి మనకు తెలుసు కదా, ఓఎల్ అని పెడతాం. దీంట్లోని నెంబర్ లిస్ట్ ఉంటుంది, ఆల్ఫాబెట్ లిస్ట్ ఉంటుంది, రోమన్ లిస్ట్ అనేవి 3 ఉంటాయి అనమాట. 3 తీసుకొని మనం ఒక ఎగ్జాంపుల్ తెలుసుకోవచ్చు. ఫస్ట్ది మనకి ఎలాగా తెలిసిందే హెచ్టిఎంఎల్ అనేది ఓపెన్ చేస్తాం. డాక్యుమెంట్ టైప్ హెచ్టిఎంఎల్ పెట్టుకోవాలి. డాక్యుమెంట్ టైప్ హెచ్టిఎంఎల్. తర్వాత మళ్ళీ హెచ్టిఎంఎల్ ఓపెన్ చేయాలి, రూట్ ట్యాగ్ ఓపెన్ చేయాలి. తర్వాత హెచ్టిఎంఎల్లో మళ్ళీ హెడ్ సెషన్ ఓపెన్ చేయాలి. హెడ్ సెషన్లో మళ్ళీ టైటిల్ ఒకటి తీసుకోవాలి. మనము లిస్ట్లిన్ హెచ్టిఎంఎల్ అని తీసుకుంటున్నాను నేను. టైటిల్ ఓపెన్ చేశాను కాబట్టి మళ్ళీ టైటిల్ కూడా క్లోజ్ చేసేయాలి. హెడ్ ఓపెన్ చేశాను కాబట్టి హెడ్ సెషన్ కూడా క్లోజ్ చేశాను. తర్వాత నెక్స్ట్ బాడీ సెషన్ ఓపెన్ చేయాలి. బాడీ సెషన్లోని ఆర్డర్ లిస్ట్ కదా ఇప్పుడు మనం చేస్తున్నాం. ఓఎల్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ లిస్ట్ కాబట్టి ఓఎల్ అని పెట్టాను. ఏ టైప్ ఆఫ్ కావాలి, టైప్ 1 కావాలా, లేకపోతే ఆల్ఫాబెట్స్లో కావాలా, నెంబర్స్లో కావాలా, రోమన్ నెంబర్స్లో కావాలా అలా అనేసి ఇక్కడ ఇచ్చుకోవాలి. టైప్ ఈక్వల్ టు నేను నెంబర్స్లో ఇచ్చుకుంటాను. 1 నుంచి స్టార్ట్ అవ్వాలి అలాగని చెప్పి 1 అని పెట్టుకున్నాను నేను. తర్వాత లిస్ట్ ఇది ఓన్లీ ఏ ఆర్డర్లో రావాలి అలాగని చెప్పి మాత్రమే ఇచ్చాను. తర్వాత మళ్ళీ ఒక లిస్ట్ ఓపెన్ చేసుకోవాలి. ఎల్ఐ అనేది లిస్ట్ అనమాట. లిస్ట్ అలాగని చెప్పి బిఎస్సి అనే ఒకటి ఇచ్చుకున్నాను నేను. లిస్ట్ మళ్ళీ నేను క్లోజ్ చేస్తాను / ఇది. మళ్ళీ ఇంకో లిస్ట్ ఇచ్చుకున్నాను. మీకు ఈ ఓఎల్లో ఎన్ని లిస్టులు కావాలి అంటే ఇక్కడ ఇందాక చెప్పాను కదా, కేక్, బిస్కెట్స్, చాక్లెట్స్ అవన్నీ ఇచ్చుకోవచ్చు మీరు. నేను ఇక్కడ కోర్సులు ఇస్తున్నాను ఓకేనా. బిఎస్సి, బీకామ్ మళ్ళీ లిస్ట్ ఓపెన్ చేశాను, లిస్ట్ మళ్ళీ క్లోజ్ చేయాలి. ఇలాగా మళ్ళీ సిబిజెడ్ అని ఒకటి ఇచ్చుకున్నాను, మళ్ళీ లిస్ట్ క్లోజ్ చేశాను. ఇలా అనమాట 3 లిస్టులు ఇచ్చుకున్నాను, 3 లిస్టులు క్లోజ్ చేశాను. తర్వాత ఓఎల్ ఓపెన్ చేసాం కాబట్టి ఓఎల్ కూడా మళ్ళీ క్లోజ్ చేసుకోవాలి. ఇది ఎల్ ఓకేనా. ఓఎల్ ఓపెన్ చేశాను, మళ్ళీ ఓఎల్ కూడా క్లోజ్ చేశాను. క్లోజ్ చేసిన తర్వాత బాడీ సెషన్ అయిపోయింది కదా, బాడీ సెషన్ మళ్ళీ మనం క్లోజ్ చేసుకోవాలి. హెచ్టిఎంఎల్ ఓపెన్ చేసాం, హెచ్టిఎంఎల్ అనేది ఇంకా మనం క్లోజ్ చేయలేదు. హెడ్ ఓపెన్ చేసాం, హెడ్ క్లోజ్ చేసాం. బాడీ ఓపెన్ చేసాం, బాడీ కూడా క్లోజ్ చేస్తాం. ఇంకా హెచ్టిఎంఎల్ రూట్ ట్యాగ్ అనేది మనం లాస్ట్లో కన్ఫర్మ్గా క్లోజ్ చేసుకోవాలి కాబట్టి రూట్ ట్యాగ్ అనేది కూడా క్లోజ్ చేస్తాను నేను. దీనికి అవుట్పుట్ ఇప్పుడు ఎలా వస్తుందో తెలుసా. అవుట్పుట్ అనేది నేను 1, 2, 3 కదా ఇచ్చుకున్నాను. ఫస్ట్ అని పెట్టి ఫస్ట్ బిఎస్సి, సెకండ్ బీకామ్, థర్డ్ సిబిజెడ్,
ఇలా ఆర్డర్‌లోని 1, 2, 3లతో ఇలా ఆర్డర్‌లో అనేవి వస్తాయన్నమాట. ఫస్ట్‌ది ఆర్డర్ లిస్ట్. ఎగ్జాంపుల్ ఇలా ఉంటదనమాట. అదే ఈ టైప్‌లో మీరు రోమన్ నంబర్స్ ఇచ్చుకున్నారనుకోండి. ఇలా రోమన్ నంబర్స్ ఇచ్చుకున్నారు. అప్పుడు ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3 ఇలా రోమన్ నంబర్స్‌లో వస్తది. ఒకవేళ ఇక్కడ మీరు స్మాల్ ఐ కానీ ఇచ్చుకున్నారనుకో, అదే ఇలా వస్తది కదా! ఈ రోమన్ నంబర్ కానీ ఇచ్చుకున్నారనుకో, ఇక్కడ ఇలా 1, ఇలా 2, 3 ఇలా వస్తాయన్నమాట. ఇలా మీరు ఇచ్చుకున్న టైప్ బట్టి ఇక్కడ రోమన్ నంబర్స్ అనేవి మారుతాయి. మీకు ఏ టైప్ ఆఫ్ లిస్ట్ కావాలో ఆ లిస్ట్ అనేది, ఆ టైప్ అనేది మీరు పెట్టుకోవాలన్నమాట. అలాగే అన్ఆర్డర్ లిస్ట్‌కి ఎగ్జాంపుల్ చూద్దాం. సెకండ్ వన్ అన్ఆర్డర్ లిస్ట్ అంటే యూఎల్‌తో డినోట్ చేస్తాం. ఇది కూడా సేమ్ హెడ్ సెషన్ వరకు సేమ్. బాడీ ఓన్లీ నేను రాస్తున్నాను. బాడీ సెషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఓఎల్ టైప్ రాసాం కదా! ఇక్కడ మనం యూఎల్ అని పెట్టి యూఎల్‌లో అన్ఆర్డర్ లిస్ట్‌లో మనకి ఏ టైప్ కావాలి అంటే స్క్వేర్ కావాలా, ఓవెల్ కావాలా, లేకపోతే సర్కిల్ కావాలా అనేది మనం ఇచ్చుకోవాలన్నమాట. యూఎల్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఓవెల్ అని ఇచ్చాను నేను. ఓవెల్ నుంచి ఇక్కడ క్లోజ్ చేశాను. ట్యాగ్ అనేది పెట్టాను. తర్వాత మళ్ళీ మనం యాజ్ యూజువల్‌గా లిస్ట్‌లు అనేవి ఇచ్చుకుంటాం అనమాట. లిస్ట్ ఇది జస్ట్ ఏ టైప్ ఆఫ్ అలాగనేసి మాత్రమే. తర్వాత లిస్టులు కామన్‌గా మనం పెట్టుకోవాలి. లిస్ట్‌లో సేమ్ బీఎస్సీ అని పెట్టాను. బీఎస్సీ లిస్ట్ ఓపెన్ చేశాను కాబట్టి మళ్ళీ లిస్ట్ అనేది క్లోజ్ చేశాను. మళ్ళీ ఇంకో లిస్ట్ తీసుకున్నాను. బీకామ్ అని పెట్టాను. మళ్ళీ లిస్ట్ కూడా క్లోజ్ చేశాను. మళ్ళీ ఇంకో లిస్ట్ ఓపెన్ చేశాను. సిబిజెడ్ అని పెట్టాను. ఈ లిస్ట్ కూడా క్లోజ్ చేశాను. యూఎల్ ఓపెన్ చేశాను కాబట్టి మళ్ళీ యూఎల్ అనేది కూడా క్లోజ్ చేశాను. బాడీ ఓపెన్ చేశాను కాబట్టి బాడీ కూడా క్లోజ్ చేశాననమాట. ఇంక టోటల్‌గా ఇది ఓన్లీ బాడీ సెషనే. నేను ఉన్న పార్ట్ డాక్యుమెంట్ టైప్, హెచ్టీఎంఎల్, హెడ్ సెషన్ ఇవేమీ నేను రాయట్లేదు. ఓకేనా? ఓన్లీ బాడీ సెషన్. అంటే ఇక్కడి నుంచి ఈ పార్ట్ మాత్రమే నేను రాస్తున్నాను. ఓకేనా? ఇక్కడి నుంచి ఈ పార్ట్ అంటే ఈ బాడీ సెషన్ మాత్రమే నేను రాస్తున్నాను. ఉన్నదేమీ నేను రాయలేదనమాట. ఈ బాడీ సెషన్ మాత్రమే ఇది. ఇదంతా మీరు మళ్ళీ రాసుకోవాలి. ఎగ్జామ్స్‌లో అది కూడా కన్ఫర్మ్‌గా ఈ మొత్తం రాయాలి కూడంతాన. ఓన్లీ బాడీ సెషనంగా రాస్తే సరిపోదు. ఓకేనా? ఇలాగా మనము దీనికి అవుట్‌పుట్ ఎలా వస్తదంటే, ఇక్కడ నేనేమిచ్చాను ఓవెల్ కదా ఇచ్చాను. అంటే ఓవెల్ అంటే ఏంటి? ఫిల్డ్ సర్కిల్ అనమాట. ఇలా వచ్చి బీఎస్సీ, మళ్ళీ ఇంకో ఫిల్డ్ సర్కిల్ వచ్చి బీకామ్, మళ్ళీ ఇంకో ఫిల్డ్ సర్కిల్ వచ్చి సిబిజెడ్ ఇలా వస్తాయన్నమాట. మీరు ఇచ్చుకున్న లిస్టులు ఇవి ప్రింట్ అవుతాయి అనమాట. ఇక్కడ ఏ టైప్ ఇచ్చుకుంటే ఆ టైపు అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఇలా అవుట్పుట్ అనేది వస్తుంది. ఇంక ఫైనల్గా ఉన్నది ఏంటి డెఫినేషన్ లిస్ట్ ఉంది కదా! డిస్క్రిప్షన్ అయినా డెఫినేషన్ అన్నా మీరు రాసుకోవచ్చు. డిస్క్రిప్షన్ అయినా డెఫినేషన్ అన్నా ఒకటే లిస్ట్. ఓకేనా? నేను డెఫినేషన్ అని రాస్తున్నాను. డెఫినేషన్ లిస్ట్ దీన్ని మనం డిఎల్‌తో డినోట్ చేస్తాం. థర్డ్ వన్ ఇది ఎలా అంటే ఫస్ట్ యాజ్ ఇట్ ఈజ్ బాడీ సెషన్ ఓపెన్ చేసుకోవాలి. బాడీ సెషన్ మాత్రమే చెప్తున్నాను ఇక్కడ నేను. మీ హెడ్ సెషన్ కానీ రూట్ ట్యాగ్స్ కానీ ఇవేమీ ఇక్కడ నేను మెన్షన్ చేయట్లేదు. మీరు ఎగ్జామ్స్‌లో మాత్రం కన్ఫర్మ్‌గా మెన్షన్ చేయాలి. బాడీ సెషన్ ఓపెన్ చేశాను. బాడీ సెషన్‌లో ఇప్పుడు మనం డెఫినేషన్ లిస్ట్ రాస్తున్నాం కాబట్టి డిఎల్ అని పెట్టుకుంటున్నాం అనమాట. అంటే డెఫినేషన్ లిస్ట్ కాబట్టి డిఎల్ ఓపెన్ చేశాను. లాస్ట్‌లో కూడా డిఎల్ అనేది క్లోజ్ చేయాలి. ఇక్కడ ఎలా అయితే యూఎల్ ఓపెన్ చేసి యూఎల్ ఎలా క్లోజ్ చేసామో అలాగే ఈ డెఫినేషన్ లిస్ట్‌లో కూడా డిఎల్ ఓపెన్ చేశాను. డెఫినేషన్ లిస్ట్‌లో 2 ఉంటాయని చెప్పాను కదా! డెఫినేషన్ టర్మ్ డిటి అలాగే డేటా డెఫినేషన్ డేటా ఈ 2 ఉంటాయని చెప్పాను కదా! ఇప్పుడు డిటి ఓపెన్ చేయాలన్నమాట. డెఫినేషన్ టర్మ్ డిటి అనేది ఓపెన్ చేశాను. అంటే పైన హెడ్డింగ్ ఏం రావాలి అనేది ఇందులో రాస్తామన్నమాట. ఇందులోని డిటిలో నేను ఏమి ఇచ్చానంటే హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ అని ఇచ్చాను అనుకోండి. హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ అని ఇచ్చాను. డిటి ఓపెన్ చేశాను కాబట్టి మళ్ళీ డిటి కూడా క్లోజ్ చేయాలి. డెఫినేషన్ టర్మ్ ఇది. డెఫినేషన్ టర్మ్ ఓపెన్ చేశాను. డెఫినేషన్ టర్మ్ అనేది కూడా క్లోజ్ చేశాను. మళ్ళీ డిటి అయిపోయింది కదా! డిడి అందులో ఇచ్చే డేటా ఇది హెడ్డింగ్ వస్తుంది. దీంట్లో ఇచ్చి డేటా ఏమైనా మనం రాసుకోవాలన్నమాట. హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ అంటే ఏంటి అనేది ఈ డేటాలో రాసుకోవాలి. డిడిలో కూడా మనం రాయాలన్నమాట. డిడిలో నేను స్కెలిటన్ ఆఫ్ వెబ్ పేజ్ అని ఇచ్చాను నేను. డిడి ఓపెన్ చేశాను కాబట్టి మళ్ళీ డిడి కూడా క్లోజ్ చేయాలి. డెఫినేషన్ డేటా ఓపెన్ చేశాను. మళ్ళీ అది కూడా క్లోజ్ చేయాలన్నమాట. తర్వాత డిటి అయిపోయింది. డిడి కూడా అయిపోయింది. ఇంకా డిఎల్ అనేది ఓపెన్ చేసాం కాబట్టి డెఫినేషన్ లిస్ట్ అనేది ఓపెన్ చేసాం కాబట్టి అది కూడా మనం క్లోజ్ చేసుకోవాలన్నమాట. బాడీ ఓపెన్ చేసాం. బాడీ కూడా క్లోజ్ చేసుకోవాలి. ఇది డెఫినేషన్ లిస్ట్ ఇలా రాయాలన్నమాట. దీనికి అవుట్పుట్ ఎలా వస్తుందంటే హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ అని పైన హెడ్డింగ్ వచ్చి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ లైన్. ఇది హెడ్డింగ్ అనమాట. ఈ హెడ్డింగ్ అనేది వచ్చి ఇక్కడ కింద స్కెలిటన్ ఆఫ్ వెబ్ పేజ్ అనేది వస్తుంది అనమాట. అంటే డెఫినేషన్ టైప్లో వస్తుంది అనమాట.
ఇది హెడ్డింగ్ కింద వస్తుంది, ఇదంతా దాంట్లో డేటా కింద వస్తుంది అనమాట. ఇలా ఇది డెఫినేషన్ లిస్ట్ అనమాట.